ఒకసారి నేను నేను రేషన్ షాపుల మీద ఇన్స్పెక్టర్ని. నేను కృష్ణానగర్‌లో చెక్ చేసుకొని వెళ్తున్నాను. జనం ఉన్నారు అక్కడ 7 ఎకర్స్‌లో. ఏంటి అక్కడ అంతమంది ఉన్నారంటే షూటింగ్ జరుగుతుందన్నారు. ఎవరు అంటే బాలకృష్ణ గారు అన్నారు. అరే! బాలకృష్ణ గారు అయితే చూడొచ్చు అని నేను ఇంటికి వెళ్ళేటోడిని అటు వెళ్ళాను. సరే నాకు అంత జనం ఉన్నారు బాగా కనిపించట్లేదని ఒక రాయి మీద ఎక్కి చూస్తున్నాను. చూస్తే నాకు ఫస్ట్ నేను ఆ రాయి మీదకి ఎక్కగానే అరుస్తున్నారు డైరెక్టర్ గారు. "ఏయ్ ఎవరా డైలాగ్ చెప్పట్లేదు ఏం చెప్పట్లేదు ఎక్కడి నుంచి తెచ్చారు అది ఇది అని." ఆయన సీనియర్ ఆర్టిస్టే పాపం. 12 టేకులు అయిపోయినాయి వాట్ ఈజ్ దిస్ అని ఇంకేమైంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా చెప్తారా ఈ డైలాగు అన్నాడు ఆయన. ఓకే. కోదండరామరెడ్డి గారు ఎవరో కాదు. అంటే నేను చెయ్యి ఇట్లా అన్నాను. రాబాయ్ అన్నారు చెప్పు డైలాగ్ అంటే చెప్పేశాను. నీకెలా వచ్చింది భలే చెప్తున్నావే. ఆయన టేకులు విన్నాను కదా నాకు బైహార్డ్ అయిపోయింది అన్న. కొద్దిగా నాటకాలకి అయినా వేసుకోండి కదా ఈజీగా పట్టేశాను. అయితే చేస్తావా ఈ క్యారెక్టర్ చేస్తా. ఆ డ్రెస్ ఇప్పి వెనకేయండి అన్న. డ్రెస్ పాపం నాకు అది ఇప్పటికీ బాధ కలుగుద్ది. అది ఆయన డ్రెస్ తీసి నాకు వేశారు. రెడీ టేకా రెడీ సార్ యాక్షన్ అని చెప్పేశాను. ఒకటే టేకులో ఓకే.